దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి విషయం ప్రస్తుతం కేంద్ర బడ్జెట్కి సంబంధించినటువంటిది. సాధారణ పౌరుల నుంచి అత్యున్నతమైనటువంటి హోదాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ బడ్జెట్పై ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 13వ బడ్జెట్ను ప్రస్తుతం ప్రవేశపెడుతూ ఉన్నారు. ఈ బడ్జెట్పై ప్రజల ఆశలు ఆకాంక్షలు ఎలా ఉన్నాయి, అలాగే ఈ బడ్జెట్లో ఎలాంటి ప్రాధాన్యతలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు ఈ బడ్జెట్పై ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నప్పుడు నేపథ్యంలో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు ఈ కేటాయింపులు ఏ మేరకు ఉండేటువంటి అవకాశం ఉంది, ఈ విషయం గురించి మనం చర్చిద్దాం. దీనికి సంబంధించి చర్చించడానికి ప్రస్తుతం బీఆర్ఎస్ అధికార ప్రతినిధి కాంబోజు వెంకటేశ్వర్లు మనకు జూమ్లో అందుబాటులో ఉన్నారు. మరొకరు మిట్టా నర్సయ్య గౌడ్ కాంగ్రెస్ నాయకులు, వారు కూడా జూమ్లో అందుబాటులో ఉన్నారు. ప్రస్తుతం నమస్తే వెంకటేశ్వర్లు గారు. నమస్తే నర్సయ్య గౌడ్ గారు. ప్రస్తుతం అంటే మరికొద్దిసేపట్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాధాన్యతలు మీరు ఎలా కోరుకుంటున్నారు? ఈ బడ్జెట్లో రాష్ట్రానికి ఏ విధమైనటువంటి ప్రాధాన్యత ఉండేటువంటి అవకాశం ఉంది? వెంకటేశ్వర్లు గారు, మీరు చెప్పండి. గుడ్ మార్నింగ్ స్వాతంత్ర టీవీ అండ్ తోటి ప్యానల్ మెంబర్స్కు, స్పెషల్గా నర్సయ్య గౌడ్ గారికి అన్న మా బీజేపీ అన్న గెస్ట్ పేరడను. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 2024-25 బడ్జెట్లో 48,21,000 కోట్ల బడ్జెట్ పెట్టి పేద ప్రజలకు ఏమాత్రం ఒక సహాయం చేసినట్టు దాఖలా లేవు. అదే 24-25 బడ్జెట్లో తెలంగాణకు గుండు సున్నా చూపించింది కేంద్ర ప్రభుత్వం. ఇలా మొత్తం ఆదాయము భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో 32 లక్షల కోట్ల ఆదాయం ఉంటే దాదాపు పన్ను ఆదాయము 28,38,000 కోట్లు ఉంది. ఇలా ద్రవ్యోల్బణ లోటు 43% ఉంటుందని అంచనా వేస్తూ 16 లక్షల కోట్ల పన్ను ఇతర అంచనా వేస్తున్నాం. ఇలా అంటే నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టేటువంటి మొత్తం బడ్జెట్ అంతా ఒక అంకెలగారడుగా ఉంటుంది తప్ప పేద ప్రజలకు ఏమాత్రం, భారతదేశంలో ఉన్నటువంటి 100 కోట్ల ప్రజలకు అసలు ఏమాత్రం బెనిఫిట్స్ కనపడలే. ఏదో కొన్నిటికి పన్ను ఇతర, కొన్నిటికి పన్ను ట్యాక్స్లు వేసేసి ఇలా మిడిల్ క్లాస్ నడ్డి విరుస్తున్నది కేంద్ర ప్రభుత్వం. గతంలో చూసినటువంటి 1 కోటి మంది ఉద్యోగాలు ఇస్తాం, 500 పెద్ద కంపెనీలలో 1 కోటి మందికి కల్పన కల్పిస్తామని చెప్పారు. 100 నగరాల్లో ప్లాగ్ అండ్ ప్లే తరహాలో పారిశ్రామిక పార్కులు పెడతామని చెప్పారు. ఇలా 12 విస్తృతస్థాయి పారిశ్రామిక సంబంధించిన అభివృద్ధి కేంద్రాలు పెడతామని చెప్పారు. ఇలా గద్దెనెక్కిన తర్వాత ఇలా బీజేపీ గవర్నమెంట్ పేద ప్రజల నడ్డు విరుస్తుంది. ఇలా పీపీటీ తరహాలో, డార్మెటరీ తరహాలో ఇల్లు నిర్మిస్తామని చెప్పేసి ఒక్క ఇల్లు నిర్మించిన దాఖలాలు కనపడలేదు కేంద్ర ప్రభుత్వం. విద్యార్థులకు ఈ రోజు ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ లో వీటికి ప్రాధాన్యతలు ఇచ్చేటువంటి అవకాశం ఉందా? తెలంగాణకు సంబంధించి మీరు ఎలాంటి ప్రతిపాదనలు కోరుకుంటున్నారు? ఈ బడ్జెట్లో మీ ప్రాధాన్యతలు ఏంటి? నేను ఏమంటున్నానంటే, ఒక తెలంగాణ వాదిగా, ఒక తెలంగాణ ప్రేమికునిగా నేను కోరుకునేది కేంద్ర ప్రభుత్వాన్ని, మీరు పోలవరానికి, అమరావతికి, స్మార్ట్ సిటీలకు ఎట్లయితే ఆంధ్రప్రదేశ్ కేటాయింపులు జరుగుతున్నాయో, ఇవాళ మా పాలమూరు రంగారెడ్డికి కానీ జాతీయ హోదా ఇవ్వాలి. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలి, బడ్జెట్ సపరేట్ కేటాయించాలి. ఇలా ఉమ్మడిగా 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉన్న తర్వాత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మేము విలీనం బయటకు వెళ్ళిన తర్వాత మాకు ఆ ఉమ్మడి హక్కులను కాలరాస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇలా మాకు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి రావాల్సినటువంటి డబ్బులు రావడం లేదు, కేంద్ర ప్రభుత్వం నిధులు రావట్లేదు. మేము ఏమంటున్నంటే, మాకు బడ్జెట్లో రైల్వేకి సంబంధించిన స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. మాకు తెలంగాణకు సంబంధించినటువంటి మీరు ఇచ్చిన 25,000 విద్యార్థులకు లోన్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ స్వదేశీ విద్యా సంస్థల్లో ఉన్నటువంటి ఐఐటి, AAA, IIMలకు మీరు మాకు పెంచాల్సిన బాధ్యత ఉంటుంది. ఇలా ఏటా 1,00,000 మందికి డైరెక్ట్గా పంపిణీ చేస్తున్నటువంటి లోన్లు ఎక్కడ పోయినాయి అంటే, కేంద్ర ప్రభుత్వము తెలంగాణకు గత 12 సంవత్సరాలుగా మొండి చేయి చూపిస్తుంది. తెలంగాణకు ₹1 కేటాయింపు. తెలంగాణకు మోడీ గారు చెప్తుంది ఏంటంటే, తల్లిని పిల్లిని విడదీసిందని ఆయనకు ఇష్టం లేకుండా పార్లమెంటు తలుపులు పెట్టి తెలంగాణ ఇచ్చినట్టు వాళ్ళ భాషలో చెప్తున్నారు. మేము ఏమంటున్నంటే, కేసీఆర్ గారు 9.5 సంవత్సరాల్లో ఉరుకులు పరుగులు పెట్టించిండు అభివృద్ధిని, సంపదను. మేము 30 లక్షల కోట్ల సంపద సృష్టించాము. మీరు ఎంఎస్ఈఎంల క్రెడిట్ కార్డు గ్యారంటీ పథకం ఎక్కడ పోయింది? సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల క్రెడిట్ పథకం ఎక్కడ పోయింది? దీని ద్వారా టర్మ్ లోన్లు ఎక్కడ పోయినాయి? పాత లోన్లు క్లియర్ చేసి ఎంఎస్ఎంలకు మీరు ఇస్తున్న రుణ భారతి పెంచుతున్నారు, ఎక్కడ పెంచారు? మీరు ప్రస్తుతం ఉన్నటువంటి ఎంఎస్ఎం సంబంధించిన 20 లక్షల
ఇండస్ట్రీలు మీరు డెవలప్ చేస్తున్నారు. ఎక్కడ చేశారు అంటే మీరు నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ అంతా కేంద్రంలో అంకెల గారి తప్ప ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజలకు కానీ 140 కోట్ల భారతదేశ పౌరులకు కానీ ఏమాత్రం బెనిఫిట్ జరగట్లే. ఇవాళ ఉన్నత వర్గాల కొమ్ము కాస్తూ ఆదానికి అంబానికి ఇవాళ వాళ్ళు కొమ్ము కాస్తుంది బీజేపీ ప్రభుత్వం. మేము ఈ బడ్జెట్లో ఉన్నటువంటి ఈ రోజు పెట్టే బడ్జెట్లో మేము తెలంగాణకు సూక్ష్మ సంబంధించిన ఎంఎస్ఎంకు సంబంధించిన బీదలకు సంబంధించినటువంటి కేటాయింపులు ఉంటాయని ఆశిస్తున్నాం. మీరు రైల్వేలో కానీ జాతీయ హోదాకు సంబంధించిన పాలమూరు రంగారెడ్డి కానీ కాళేశ్వరంకు సంబంధించినటువంటి పెట్టుబడులు కానీ మీరు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే మీరు ఇతర రాష్ట్రాలకు ఇచ్చినటువంటి గ్రాంటే ఇస్తున్నారు తప్ప మాకు స్పెషల్ గ్రాంట్లు ఎక్కడ ఇవ్వడం లేదు. ఇది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇవాళ నిర్మలా సీతారామన్ గారు పెట్టే బడ్జెట్లో మేము చాలా ఆశిస్తున్నాం. ఇప్పటికైనా కూడా ప్రభుత్వాలు పక్కన పెట్టి పేద ప్రజలకు తెలంగాణ లాంటి వెనుకబడిన రాష్ట్రాలకు గ్రాంట్తో పాటు స్పెషల్ గ్రాంట్ ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఆర్థిక శాఖ నిర్మలా సీతారామన్ గారి మీద ఉందని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఓకే వెంకటేశ్వర్లు గారు, ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు శేఖర్జీ గారు కూడా లైవ్లో ఉన్నారు. సో శేఖర్జీ గారు, ఈ కొన్ని విషయాలకు మీరు అంటే స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత ఈ రోజు వరకు కూడా విభజన హామీలకు సంబంధించినటువంటి స్పష్టత అంటే అవి నెరవేర్చేటువంటి దిశలో కేంద్ర బడ్జెట్లో ప్రాధాన్యతలు ఇవ్వలేదనేది వాస్తవం. సో ఈ బడ్జెట్లో ఏవైనా ప్రాధాన్యతలు పెరిగేటువంటి అవకాశం ఉందా? దీనికి సంబంధించి తెలుగు రాష్ట్రాలకి ఏమైనా ప్రాధాన్యత వచ్చేటువంటి అవకాశం ఉందా అని చెప్పి ఇప్పుడు మీరు ఏమన్నా చెప్పగలరా? నరేంద్ర మోడీ గారి వికసిత భారత్లో అన్ని రాష్ట్రాలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాలు సమానంగా అభివృద్ధి చెందితేనే, అన్ని కుటుంబాలు 100 మంది ప్రజలు సమానంగా అభివృద్ధి చెందితేనే 2047 కల్లా భారతదేశం వికసిత భారత్ అవుతుంది అనేది చాలా స్పష్టమైనటువంటి విజన్ మాకున్నది. ఇంకోటి ఏంటంటే గత 11 సంవత్సరాలలో తెలంగాణలో ఏం జరిగింది ఏం జరగలేదు అనేది ఇక్కడ హైవేల మీదకి ఒకసారి ఎక్కితే అర్థమైపోతుంది. గ్రామీణ రోడ్లను చూస్తే అర్థమైపోతుంది. ఈరోజు ప్రతి ఇంటికి ఏదైతే బియ్యం అందుతున్నాయో దాంట్లో కేంద్ర ప్రభుత్వం యొక్క పర్సెంటేజ్ అనేది అందరికీ తెలిసిన అంశం, ఇది కొత్తదేం కాదు. ఈరోజు స్వచ్ఛ భారత్ పేరు మీద గ్రామాల నుంచి కార్పొరేషన్స్ వరకు ఏదైతే ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం కోసం మేము ఉద్యమం జరుగుతుందో దాంట్లో మెజారిటీ పర్సెంటేజీ కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి నిధులన్న విషయం అందరికీ తెలుసు. ఈరోజు ఫైనాన్స్ కమిషన్ నుంచి స్పష్టంగా గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు డబ్బుల పంపకం అనేది ఒక ట్రాన్స్పరెంట్ బేసిస్ మీద దేశంలో ఉన్న అంతటికి వస్తున్నాయి. ఈరోజు లాస్ట్ 11 సంవత్సరాలలో కనుక లెక్క తీస్తే ఒక్కొక్క గ్రామ పంచాయతీకి కేంద్రం నుంచి వచ్చిన డబ్బులు ఎంత, ఏ గ్రామ పంచాయతీకి రాష్ట్రం కేసీఆర్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇచ్చిన డబ్బులు ఎంత, ఈ లెక్క కనుక తీస్తే ఇప్పుడు వెంకటేశ్వర గారు చెప్పిన ఇది అబద్ధాలా లేకుంటే నిజమా అని స్పష్టంగా అర్థమవుతుంది. కావాలంటే గ్రామాల వారీగా ఎంత ఇచ్చిందనే చెప్పి ప్రతి గ్రామం సంబంధించిన డేటా కూడా ఈరోజు నెట్లో పోతే మీకు దొరుకుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏ గ్రామానికి ఎంత ఇచ్చిందని తెలుస్తుంది. అంటే మీరు చెప్పేది వాస్తవం అయి ఉండొచ్చు, కానీ నేను అంటే అడుగుతున్నది ఏంటంటే రాష్ట్ర విభజన తర్వాత మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేసినప్పుడు రీసెంట్గా ఇది అంటే 12 సంవత్సరాలు పూర్తయిపోతుంది దగ్గరగా, ఇప్పటికీ పూర్తిగా విభజన హామీలు పూర్తిగా నెరవేరే పరిస్థితి లేదు. ఇప్పుడు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్న రైల్వేస్ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 11.5 సంవత్సరాలు జరిగిన రైల్వేస్ అభివృద్ధి ఒకసారి మీరు లెక్క తీయండి, చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంది డెవలప్మెంట్ ఉందని. హైవేస్ డెవలప్మెంట్ లో ఇంత ముందున్న దానికి ఈ 11-12 సంవత్సరాల్లో హైవేస్ లో ఎన్ని హైవేస్ కనెక్ట్ అయినాయి, ఎన్ని హైవేస్ కొత్తగా వచ్చినాయి అనేది మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత ఇప్పుడు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వచ్చింది. వెంకటేశ్వర్ గారు ఒకసారి ఆ లోపల పోవాలా, లోపల పోయి చూసి దాని డెవలప్మెంట్ వినండి వెంకటేశ్వర్ గారు అక్కడ ఒకసారి లోపలికి వెళ్ళి చూడాలా. చూస్తే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంది, అక్కడ ఫెసిలిటీస్ ఏంది, ఎంతమంది ప్రజలు వచ్చి ఉచితమైనటువంటి క్వాలిటీ వైద్యం అక్కడ పొందుతున్నారు, ఇవన్నీ చూడాలా. ఈరోజు ఎల్బీనార్ లో విన్న తర్వాత ఎన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయో తెలంగాణలో, అది గాంధీ మెడికల్ కాలేజ్ వరంగల్ కానీ, మా ఎల్బీనార్లో కొత్తగా వస్తున్నటువంటి సూపర్ స్పెషాలిటీ కానీ, ఇవన్నీ చూడండి. దీంట్లో కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి నిధులెన్ని, రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన నిధులెన్ని ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలా. పేదరిక నిర్మూలన పథకం కింద గ్రామంలో జరిగే ప్రతి చిన్న విషయం, మహిళలకు సంబంధించినటువంటి
ఆ ఫండ్స్ ఏదైతే ఉందో లఖపతి దీదీల విషయంలో వస్తున్నటువంటి ఫండింగ్ ప్యాటర్న్ బ్యాంకుల నుంచి కేంద్ర ప్రభుత్వం యొక్క నియమాల కారణంగా లఖపతి దీదీలకు వస్తున్నటువంటి ఫండింగ్ ప్యాటర్న్ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం సంబంధించిన యోజన అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఆరోగ్యశ్రీ కానీ వీటన్నిటిలో 60% అది కేంద్ర ప్రభుత్వ నిధులే. ఈరోజు ఈ కేసీఆర్ చేసినా అది ఎవరు చేసినా నిధులవే. మీరు ఇల్లు గురించి మీరు మాట్లాడుతున్నారు. ఈ పథకాన్ని దేశంలో అన్ని రాష్ట్రాలు మ్యాక్సిమం ఉపయోగించుకున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం డాంబికాలకు పోయి నేను 7 కోట్లు 8 లక్షలు 8 లక్షలు నేను ఖర్చు పెడతాను పెట్టి ఆయన వెల్లెలి కలపడ్డాడు. అయితే ప్రతి ఇంటికి ఏదైతే ఒక జనాభా ప్రాతిపదిక ప్రకారము మనకు కూడా ఏదైతే అలాట్ చేసినామో ఆ అలాట్మెంట్ ఇళ్లను కట్టడంలో కేసీఆర్ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. కాబట్టే ఇళ్ల విషయంలో మీకు ఇబ్బంది కనబడుతుంది. ఇవన్నీ మనం ఆలోచించాలా. ఆ తర్వాత మీరు ఇన్ఫ్రాస్ట్రక్చరు డెవలప్మెంట్ కానీ ఇప్పుడు ట్రైబల్ యూనివర్సిటీ చేసినాం మనం, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మన ఐఐటి మనం ఇక్కడ డెవలప్ చేసినాము, సంబంధించిన ఫండ్స్ ఇస్తున్నాం. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో అసలు మెగాలయ వచ్చిన తర్వాత నుంచి ఈ రోజు వరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు చేసింది చాలా తక్కువ అండి. ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి కేవలం సర్టిఫికెట్ల విద్యతో వేస్ట్ అవుతుంది, చాలామంది సర్టిఫికెట్లు తీసుకొని రోడ్ల మీద పడుతున్నారు, నిరుద్యోగులున్నారు అని చెప్పి స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి వందలాది ఎన్జిఓలకు ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి ఆపర్చునిటీస్ మనము ప్రైవేట్ సంస్థలకు మనం ఇచ్చాం. దాని కారణంగా ఈరోజు సర్టిఫికెట్లతో పాటు ఏదో ఒక రకాల స్కిల్ టాలెంట్ని తీసుకొని ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు పొందుతున్నారంటే అది కేంద్ర ప్రభుత్వం యొక్క దూరదృష్టి సంబంధించిన విధానాలు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి గ్రామం నుంచి మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ వరకు 99% ఏదైతే విజన్ ఈరోజు ముందు పోతున్నా అవన్నీ కూడా ఈరోజు ఇంటర్నేషనల్. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వానికి విదేశాల నుంచి ఇండస్ట్రీస్ వచ్చిన, రేవంత్ రెడ్డి ప్రభుత్వం దావోస్పై వచ్చిన, అసలు ఈ వాతావరణం క్రియేట్ చేసింది ఎవరు? ఆత్మనిర్భర్ భారత్ పేరు మీద, మేక్ ఇన్ ఇండియా పేరు మీద విదేశంలో పిలిచి వాళ్ళని కన్విన్స్ చేసి భారతదేశంలో భారతదేశం అంటే ఏంటండి? అన్ని రాష్ట్రాలు కడితేనే భారతదేశం. హైదరాబాద్కి వచ్చి మ్యాక్సిమం పెట్టుబడి పెట్టుకున్నట్టే ఈ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసింది ఎవరు? మనకు తెలిసి ఈరోజు మొత్తము 2%, 3%, 4% ఆగినాయి. జపాన్ లో మైనస్ లో ఈరోజు మన దగ్గర 7.5 ఉంది. దీని యొక్క ఫలితాలు అన్ని రాష్ట్రాలు పొందలేవా? కేంద్రం అంటే ఏంటంటే అన్ని రాష్ట్రాలు కాకపోతే కేంద్రం ఈ డెవలప్మెంట్ అన్ని రాష్ట్రాలు. మరికొద్దిసేపట్లో ప్రవేశపెట్టబోతున్నటువంటి ఈ బడ్జెట్లో నిజంగానే అసలు రెండు తెలుగు రాష్ట్రాలు ఏం ఆశిస్తున్నాయి, వాటికి సంబంధించినటువంటి ప్రాధాన్యతలు ఏ మేరకు నెరవేర్చేటువంటి అవకాశం ఉంది? ఈ బడ్జెట్పై చర్చకు పునఃస్వాగతం. ప్రస్తుతం ఈ బడ్జెట్ అంశాల్లో తెలంగాణ రాష్ట్రం ఏం కోరుతోంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏం కోరుతోంది, దీనికి సంబంధించినటువంటి ఆశలు ఏమున్నాయి అనే దాని మీద విశ్లేషించడానికి మా ప్రతినిధి భాగ్యశ్రీ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. భాగ్యశ్రీ, చెప్పండి, ప్రస్తుతం అంటే తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం ఈ బడ్జెట్లో ఏ అంశాలకు ప్రాధాన్యత కోరుకుంటున్నారు, దీనికి సంబంధించి మీ దగ్గర ఎలాంటి సమాచారం ఉంది? ఇప్పటికే ఆ పార్లమెంట్ బడ్జెట్కి సంబంధించి కూడా ఇటు దేశవ్యాప్తంగా ప్రజలకు ఎన్నో ఆశలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. ఇప్పటికే ఇటు సామాన్య ప్రజల దగ్గర నుంచి చాలా మంది ప్రజలు ఎంతో ఆశలు పెట్టుకున్నారు. మరి ఈ నేపథ్యంలో మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగించే అంశంగా ఉంటుందా? అసలు బడ్జెట్ ఏ విధంగా ఉండబోతోంది, అసలు బడ్జెట్ లో ఏ అంశాలపై ఫోకస్ పెట్టారనే దానిపై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తం ఢిల్లీలోని ఇప్పుడు పార్లమెంట్ వైపు చూస్తోంది. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్ పై ఇప్పటికే చాలా అంచనాలు కూడా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో జీతం పొందే ఉద్యోగులు ట్యాక్స్ తగ్గింపులు వస్తాయనేమో, కేటాయింపులు జరుగుతాయన్న ఆశతో కూడా ఎంతో ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక మొత్తంగా మధ్యతరగతి కుటుంబాలు రోజువారీ ఖర్చులు తగ్గే అవకాశాలు ఉంటాయా అనే ఆశగా కూడా ఎదురు చూస్తున్నారు. మొత్తంగా ఇవాళ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో ఏం జరగబోతోంది, ఏ అంశాలకు ఏ శాఖలకు సంబంధించి ఎటువంటి నిధులు కేటాయిస్తారు, ఎంతవరకు నిధులు కేటాయింపులు ఉంటాయి, ఎంతవరకు కేటాయింపులు జరుగుతాయి, ఎవరికి లబ్ధి చేకూరే అవకాశం ఉంది, ఎంత మేర ఇటు ఊరట కలిగించే అంశంగా చెప్పొచ్చు అనే చెప్పొచ్చు. ఈ మరోపక్క అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న సుంకాలపై కూడా ఇటు మధ్యతరగతి ప్రజలు సామాన్య ప్రజలు ఎంతో భారంగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ సుంకాలు విధిస్తున్న నేపథ్యంలో కూడా అంతర్జాతీయం కొంత అనిశ్చిత పరిస్థితి నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ బడ్జెట్ తో కొంతమేర ఊరట కలిగించే అంశంగా ఉండబోతుందా? అసలు ఈ బడ్జెట్ ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పటికే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా
తెలంగాణ ప్రభుత్వంపై కొంత బడ్జెట్ పెంచాలంటూ కూడా డిమాండ్ వినిపిస్తోంది. ఇక ఎన్డీఏ పాలిత రాష్ట్రాలకే కాకుండా ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా బడ్జెట్ పెంచాలంటూ కూడా ఇప్పటికే డిమాండ్ వినిపిస్తోంది. ఇక రాష్ట్ర అభివృద్ధి పనులకు సంబంధించి కూడా నిధులు కేటాయించాలంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం కోరింది. ఇక రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కూడా చాలాసార్లు ఇటు మోదీని కలిసి కోరామంటూ కూడా ఇప్పటికే ఇటు మంత్రి శ్రీధరబాబు దీనికి సంబంధించి స్పందించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఇవాళ ప్రవేశపెట్టే బడ్జెట్ ఏ విధంగా ఉండబోతున్నది సర్వత్రా ఆసక్తిగా ఉంది. భాగ్యశ్రీ చెప్పండి. ఇప్పుడు అంటే హైదరాబాద్కు సంబంధించినటువంటిది మెట్రో సెకండ్ ఫేజ్కి సంబంధించినటువంటివి, అలాగే జల్ జీవన్ మిషన్ ఇట్లాంటి వాటికి సంబంధించి దాదాపు 45,000 కోట్ల రూపాయలకు ప్రతిపాదనలు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టి ఉంది. వీటికి ఏమైనా ఈ బడ్జెట్లో కేటాయింపులు వచ్చేటువంటి అవకాశం ఏమైనా ఉందా? ఎస్, ఇక ఇప్పటికే ఇటు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కూడా ఇటు రాష్ట్ర మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఢిల్లీలోని పెద్దలను కలిసి కోరడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఈసారైనా ఇటు రేడియల్ రోడ్స్కి సంబంధించి కావచ్చు, త్రిపుర రోడ్కి సంబంధించి కావచ్చు, ఇటు మెట్రోకి సంబంధించిన అంశంపై కూడా ఇటు నిధులు కేటాయించాలి, కొంత సానుకూలంగా స్పందించాలంటూ కూడా ఇప్పటికే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈరోజు బడ్జెట్లో ఇటు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కూడా ఎన్ని నిధులు కేటాయిస్తారనేది కూడా ఆసక్తిగా నెలకొంది. ఇప్పటికే ఇటు దీనికి సంబంధించి కూడా ఎప్పుడైనా ఇటు ఎన్డీఏ పాలిత రాష్ట్రాలకు కూడా ప్రధాన ఇటు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా కనిపిస్తోంది. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎన్డీఏ పాలిత రాష్ట్రాలకే కాకుండా ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కేటాయింపులు పెంచాలంటూ కూడా డిమాండ్ వినిపిస్తోంది. మరి ఈ నేపథ్యంలో మరోపక్క ఇటు ట్రంప్ విధిస్తున్న సుంకాలతో కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా రోజువారీ సరుకులు కావచ్చు, ఇటు బంగారం ధరలు కావచ్చు భారీగా అమాంతం పెరిగిపోయాయి. మరి ఈ నేపథ్యంలో ఈరోజు ప్రవేశపెట్టే బడ్జెట్తో ఎంత మేరకు ఊరట కలుగుతోంది, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఎంత మేర ముందడుగు వేయబోతున్నది ఆసక్తిగా ఉంది. థ్యాంక్ యూ భాగ్యశ్రీ. ప్రస్తుతం ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ నాయకులు రామచంద్ర గౌడ్ మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రామచంద్ర గౌడ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. నిజానికి మనకు రాష్ట్రానికి పార్టీలకు అతీతంగా అందరం కృషి చేయాలండి. ఐక్యంగా రాష్ట్ర నిధుల కోసం చెప్పండి. ఇప్పుడు మీ పార్టీకి సంబంధించి ప్రస్తుతానికి అంటే తెలంగాణ అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు కొన్ని చేశారు. ఈ బడ్జెట్లో ఏ మేరకు కేటాయింపులు ఉండే అవకాశం ఉంది? మీరు అసలు ఏ విషయాల మీద ప్రాధాన్యత కోరుకుంటున్నారు? ఈ ప్రతిపాదనలు అయితే RRR కోసానికి, మెట్రో ఫ్యూచర్ కోసానికి, తర్వాత మూసీ సుందరీకరణ గురించి, ఫ్యూచర్ లో 2047 వరకు మన అది ఫ్యూచర్ సిటీకి సంబంధించి కోరుకోవడం జరిగిందండి. మనకు యాక్చువల్ గా ఇంతవరకు ఈ 12 సంవత్సరాల్లో కూడా మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి, ఎన్డీఏ గవర్నమెంట్ నుంచి మనకు ఎలాంటి అంటే మనం ఆశించినంత రాలేదు. త్రిపుల ఎకానమిక్ గా డెవలప్మెంట్ కావాలని, అదే రకంగా అందుకు కేంద్రం సహకరించాలని 350 కిలోమీటర్ల RR కు 34,360 కోట్లు అవసరమని కోరడం జరిగిందండి. RRR కోసానికి సుమారుగా 45,000 కోట్లు కావాలని కోరడం జరిగిందండి. హైదరాబాద్ గ్రీనరీ మధ్య గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ దానికోసానికి 17,000 కోట్లు కోసానికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదే రైల్వేల కోసానికి వికారాబాద్, కృష్ణ, కల్వకుర్తి, మాచల్రా, గద్వాల్, డోర్నకల్, కాచిగూడ, జగ్గయ్య, పటంచెరు, హైదరాబాద్, బోధన్, లాతూర్ రోడ్డు, అదే రకంగా 16 స్టేట్ హైవేలను NHL నుంచి మార్చాలనేది. హైదరాబాద్ అదే రకంగా NH 765 నుంచి 4 లెవెల్స్ ఎకనామికల్ క్యాడర్ డెవలప్మెంట్ చేయాలని, మెట్రో 3 ఫేజ్ కోసానికి ఈ సుమారుగా 86 కిలోమీటర్ల వరకు 19,750 కోట్లు కావాలని, అదే రకంగా మూసి సుందరీకరణ గురించి 17,121 కోట్లు కావాలని, అదే రకంగా 6,000 కోట్లు కావాలనేది, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వరంగల్ కోసానికి 4,170 కోట్లు కావాలని, 16 జిల్లాల్లో నవోదయ విద్యాలయాల కోసానికి, అదే కోసానికి టెక్స్కో డిస్కో కోసానికి 6,000 కోట్లు, అంటే సుమారు 281 కోట్లు. అదే ఇదే రకంగా మనం కోరుకునేది ఏంటంటే మధ్య తరగతికి, లో క్యాస్ట్ అంటే అట్టడుగు వాళ్ళకు డెవలప్మెంట్ కోసానికి కావాలని కోరడం జరుగుతుందండి. ముఖ్యంగా ఇక్కడ మేము అడిగింది ఏంటంటే, కోరుకునేది ఏంటంటే, ఇప్పటి వరకు సుమారుగా ఉన్నత వర్గాలకు అంటే బీజేపీ గవర్నమెంట్ సపోర్ట్ గా ఉంటుందండి. ఇది కాకుండా అట్టడుగు వర్గాల వారికి చేయాలండి. రైతుల కోసానికి సుమారుగా 1,00,000 కోట్ల రూపాయలు మాఫీ చేస్తే
దేశవ్యాప్తంగా మొత్తము డెవలప్మెంట్ అవుతుంది అని. అదే కాకుండా వీళ్ళు 20 లక్షల కోట్ల రూపాయలు ఈ 12 సంవత్సరాలలో అంటే ఉన్నత వర్గాల వారికి, అత్యున్నత వర్గాల వారికి బెనిఫిట్ చేసి వాళ్ళకు మాఫీ చేయడం జరిగిందండి. అది చేయకుండా మనకు విద్యకు, అదే రకంగా సామాజికంగా కావాల్సిన మౌలిక వసతుల కొరకు డెవలప్మెంట్, ఆరోగ్యం కోసానికి డెవలప్మెంట్ చేస్తే నీటి వసతులు అంటే తాగునీరు, సాగునీరుకు సంబంధించి సుమారుగా 20,000 కోట్లు వాళ్ళకు 20 లక్షల కోట్లు మాఫీ చేసిరు. దాంట్లో 5 లక్షల కోట్లు మాఫీ చేస్తే దేశంలో అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు ఏంటంటే ఉన్నతులు అతి ఉన్నతంగా అవుతున్నారు, లేని వాళ్ళు బీదరికంగా ఇప్పుడు సంపన్నులకు ఉన్నతంగా ఇప్పటి వరకు బీజేపీ చేస్తుంది. అది మార్చే రకంగా చేస్తే సంతోషం అండి. ఇప్పుడు ఇంకోటి కోరుకోవడం ఏంటంటే, ఇంతకు ముందు వాళ్ళకు పన్నులు 35% ఉంటుండే, ఉన్నత సంపన్న పన్ను అనేది ఉంటుంది. దాన్ని 22% తగ్గించారు. దాన్ని కూడా పెంచితే బాగుంటుందండి. మేము కోరుకునేది ఏంటంటే, సంపద అధికారం ఒక సైడ్ ఉంటుంది, లేని వాళ్ళు పూర్తిగా ఏం లేకుంటున్నారు. దాన్ని మార్చే రకంగా ప్రయత్నం చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నానండి. దాని గురించి బీజేపీ అంటే పార్టీలు పెట్టుకొని పార్టీలకు అతీతంగా మేము ఎలక్షన్ల బట్టికే పార్టీలను చూస్తామండి. ఆఫ్టర్ ఎలక్షన్ ల పార్టీలకు అతీతంగా ఈ డెవలప్మెంట్ కావాలని కోరుకుంటున్నానండి. ఇది చేయాల్స్తే బాగుంటది. తెలంగాణ ప్రజలు 8 ఎంపీలను 8 ఎమ్మెల్యేలను ఇచ్చారు. భవిష్యత్తులో వాళ్ళకు ఇంకా పెరగాలనుకుంటే ఇవన్నీ చేయాలి, లేకుంటే మాత్రం వాళ్ళను తెలంగాణ ప్రజలు ఆదరించారని దయచేసి నేను అంటే బయట ఉన్నాను, నేను డ్రాప్ అవుతున్నాను ప్లీజ్. శేఖర్జీ గారు, ఇప్పుడు గడిచినటువంటి బడ్జెట్లను కనుక మనం గమనించినట్లయితే ఏ రాష్ట్రాల్లో అయితే ఎన్నికలు జరగనున్నాయో ఆ రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ కేంద్ర బడ్జెట్ వచ్చినటువంటి వాతావరణం ఉంది. సో ఇప్పుడు రాబోయే ఈ సంవత్సరం జరగనటువంటి తమిళనాడు కానీ ఇతర రాష్ట్రాలు కానీ మొత్తం ఈ 4 రాష్ట్రాలకి కేటాయింపులు పెంచేసి మిగతా రాష్ట్రాలను కొంత నిర్లక్ష్యం చేసే అవకాశం ఉందా? లేదు, ఇప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి ఆశలు చాలా ఉన్నాయి, అలాగే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు కూడా మీ పార్టీతోటి ఉన్నటువంటి కూటమి ప్రభుత్వమే ఉంది. సో తెలుగు రాష్ట్రాలకు కూడా ప్రాధాన్యతలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారా ఈ బడ్జెట్లో? చూడండి, ఇప్పుడు ఆదిలాబాద్ చాలా వెనుకబడిన ప్రాంతం. 56,000 కోట్లు మనం అక్కడ ఇండస్ట్రియల్ కారిడారు సెంట్రల్ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. దాని కారణంగా ఎన్ని వేల మందికి అక్కడ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఉపయోగపడుతుంది ఒకసారి మనం ఆలోచించాలి. ఆ తర్వాత ఇప్పుడు దాదాపు ఒక 2,000 కోట్లు కేవలం రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం మనం ఈ మధ్యకాలంలో తెలంగాణలో డెవలప్ చేసినాం. అవన్నీ మీరు చాలా ఇనాగరేషన్స్ అయినాయి, మోడీ గారు వచ్చిండ్రు, కిషన్ రెడ్డి గారు చూసి, ఇవన్నీ మీరు అందరూ తెలిసే విషయం. ఏ రైల్వే స్టేషన్లో పోతే మనకు అర్థమవుతుంది రియల్ డెవలప్మెంట్ అక్కడ ఇంతకుముందుకు ఇప్పటికీ రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయ్యిందని. మనము సికింద్రాబాద్ నుంచి వయా మహబూబ్నగర్ నుంచి మన బెంగళూరు లింక్ సంబంధించినటువంటి రైల్వేది ఏదైతే ఉందో ఆడ 1,000 కోట్లు మనం ఖర్చు పెట్టి ఆల్రెడీ రైల్ సిస్టమ్ మొత్తం స్పీడప్ చేసినాం. అసలు చరిత్రలో లేని విధంగా మెదక్ నుంచి డైరెక్ట్ నిజామాబాద్ నుంచి వెళ్ళే రైల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా ఈ మధ్య కాలంలో ఈ రైల్ లింక్ డెవలప్ చేసినాం. అసలు మెయిన్ రైల్వే స్టేషన్స్కి ఇబ్బంది లేకుండా డైరెక్ట్ రోడ్స్లో ఎట్లయితే బైపాస్లు వస్తాయో రైల్వే బైపాస్లు కూడా మనం తెలంగాణలో ఈ మధ్య మీరు చెప్పే నిజాలే, కాదనడం లేదు. కానీ మనం గమనించినట్లయితే అంటే నార్థన్ స్టేట్స్కి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఈ సదరన్ స్టేట్స్కి ఉండడం లేదు అనేటువంటిది చాలా కాలంగా ఉన్నటువంటి ఆరోపణ. సరే, ఇప్పుడు నేను చెప్పిన ఇప్పుడు కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ విషయంలో 32,000 కోట్లు మనం ఖర్చు పెట్టినాం. రామగుండం ఫెర్టిలైజర్ విషయంలో అనేక సంవత్సరాల నుంచి మూతపడితే దాన్ని రీఓపెన్ చేసినాము, దానిలో వచ్చింది. ఇప్పుడు పవర్ జనరేషన్ విషయంలో మనం కొత్త ప్రాజెక్ట్స్ అనేక మనం ఇచ్చినాం. ఇవన్నీ తెలంగాణ సంబంధించిన డెవలప్మెంట్ సంబంధించిన విషయం కదా. ఏ విషయంలో లేదో చెప్పండి. ఇప్పుడు గ్రామానికి జీరామ్జీ, ఇంతకుముందు ఎమ్మెల్యే కాబట్టి ఇప్పుడు జీరామ్జీ ఉండే, అక్కడ మెజార్టీ ఫండ్స్ ఎవరు ఇస్తున్నారండి? సంవత్సరంలో కనీసం 50% టైంలో పేదరికం లేకుండా మనం ఏదైతే ఈ స్కీమ్స్ డిజైన్ చేసినామో జీరామ్జీ కానీ ఇంతకుముందు ఎమ్మెల్యేగా కానీ ఇవన్నీ దాంట్లో మెజార్టీ ఫండ్స్ ఇవే. ఆ తర్వాత మీరు లేదు చెప్పండి నాకు, ఏ రంగంలో తీసుకోండి, ఇప్పుడు ఎడ్యుకేషన్లో తీసుకోండి, స్కాలర్షిప్స్ విషయంలో మెజార్టీ స్కాలర్షిప్ సంబంధించిన అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది? కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది. ఆ తర్వాత గర్భవతులకు గ్రామాన్ని ఇచ్చే సిస్టమ్స్ ఇవి, అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి పేదరిక నిర్మూలన పథకాలకు సంబంధించిన సిస్టమ్స్. సరే, మీ అభిప్రాయం మీద ఒక్కసారి వెంకటేశ్వర్లు గారిని మాట్లాడదాం. ఒక్క నిమిషం అండి. వెంకటేశ్వర్లు గారు, ఇప్పుడు శేఖర్జీ గారు చెప్పినటువంటి మాట మీరు విన్నారు కదా.
అంటే ప్రాధాన్యత క్రమంలో ఈ జాతీయ స్థాయిలో వస్తున్నటువంటి నిధులే చాలా ఎక్కువగా ఉంటున్నాయి అన్ని పథకాలకు సంబంధించినటువంటిది ఆయన అంటున్నారు. సో మీరు దాదాపు ఒక 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, ఈ 2 సంవత్సరాలు వేరే పార్టీ ఉన్నప్పటికీ కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ప్రగతికి సంబంధించి జరిగినటువంటి విషయాలన్నీ మీకు అవగాహన ఉంది. శేఖర్జీ గారు చెప్పినటువంటి మాటలకు సంబంధించి మీరు ఏమంటారు? ఇప్పుడు నేను ఏమంటున్నానంటే నాకు ఒక 2 minutes టైం ఇవ్వాలి. సార్ వెళ్ళిపోయాడు, తీసుకోండి, నో ప్రాబ్లం. ఇప్పుడు శేఖర్జీ గారు చాలా సీనియర్ బీజేపీ లీడరు. మా వరంగల్ జిల్లా అతను, మా గ్రామం పక్కపక్క గ్రామాలే. మేము వాళ్ళని అపారంగా గౌరవిస్తాం. కానీ ఇవాళ ఉన్నటువంటి ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్కు మోడీ గవర్నమెంట్ తెలంగాణ బైఫర్కేషన్ అయిన తర్వాత రోడ్లు వేసినాము, రేషన్ కార్డులో ఫ్రీ బియ్యం ఇచ్చినామని చెప్పారు సారు. నేను ఆ రెండును వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే మీరు గెలిచినందుకు ఇవ్వాల్సిన వాటా తెలంగాణ అన్ని రాష్ట్రాలలో ఎట్లయితే రోడ్లు వేస్తున్నారో అట్లా తెలంగాణ రోడ్లు వేశారు. అన్ని రాష్ట్రాలలో పౌరశాఖల శాఖ ఎట్లయితే బియ్యం ఇస్తుందో అది ఇట్లు ఇస్తున్నారు. కానీ ఇవాళ మన భారతదేశంలో డాలర్ రేటు 91 రూపాయలు 92 రూపాయలకు పోతే ఇవాళ మనం బీదర్లకు బియ్యం ఇచ్చుకుంటేనే కూకుందామా, డెవలప్ అయిదాం? ఇవాళ ఎక్కడ పోతుంది, గ్లోబలైజేషన్ ఎక్కడ పోతుంది? మీరు ఒక నిమిషం నేను ఇయ్యొద్దనడం లేదు, డెవలప్మెంట్ కావాలి. ఒక మాట శేఖర్జీ గారు, శేఖర్జీ గారు ఆయన అభిప్రాయం చెప్పనివ్వండి, మీరు కూడా సమాధానం చెప్పండి. నేను ఏమంటానంటే శేఖర్ సార్ అర్థం తప్పు చేసుకుంటాను. నేను ఇవ్వద్దు అనడంలే, బీదలకు బియ్యం ఇస్తే ఎంతమంది తింటారని కూడా ఎంక్వైరీ చేయాలి. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి సివిల్ సప్లై కార్పొరేషన్ రేషన్ షాపులలో బియ్యం తీసుకుంటున్నటువంటి రేషన్ తారు తెలంగాణలో 94 లక్షల రేషన్ కార్డులు ఉంటే రేషన్ తీసుకొని ఎంతమంది తింటున్నారు అనేది డేటా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉందా? ఇవాళ రోడ్లు వేస్తున్నామని చెప్తున్నారు. ఇవాళ నవోదయ స్కూల్ కేవీలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎందుకు ఇవ్వడం లేదు? ఒక్క మెడికల్ కాలేజీ లేదు. ఇలా ఎయిమ్స్ పెట్టినాం చూడడం అని చెప్తున్నారు. ఎయిమ్స్ పెట్టే హక్కు మీరు ఇచ్చి మీ మేనిఫెస్టోలో పెట్టిర్రు. బైఫర్కేషన్ తెలంగాణ బైఫర్కేషన్లో పెట్టిర్రు. మీరు ఇవ్వాలే, మీరు ఐఐటి ఇచ్చినామని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన హక్కులు ఇవ్వాలి. మేము స్పెషల్ గ్రాంట్లు అడుగుతున్నాం, మీరు ఇస్తానని అడుగుతున్నాం. కేంద్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు లాస్ట్ ఇయర్ బిఫోర్ 2019 ఎంపీ ఎలక్షన్లో. ఎంతమందికి ఇచ్చారు? నేను ఏమంటున్నాను సార్, ఇలా మిడిల్ క్లాసులు ఇవాళ భారతదేశంలో, ప్రపంచంలో భారతదేశం ఎంత ఇబ్బంది పడుతుందంటే ఇవాళ బంగారం వెండిపై కస్టమ్ డ్యూటీ ఎంత అయిందండి? మొన్న 6% పెంచారు, తగ్గించారు. అదేనా వీళ్ళు తగ్గించేది? ఇవాళ బంగారం రేటు ఏ స్థాయిలో ఉంది? నేను ఏమంటున్నానంటే మీరు ప్లాటినంకు 6.4% కుదింపు చేశారు. మీరు అక్కడ పెంచండి. ఇలా ప్లాటినం గరీబోడు కొంటాడా? మొబైల్ పోల్ ఛార్జర్లు, మొబైల్ పీసీడీలకు ఎంత పెంచిర్రు. ఇలా మిడిల్ క్లాస్లో ఒక స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలంటే 10-20 వేలు పెడతారు. మీరు ఎందుకు తీసుకురావట్లేదు? చైనా వనికి 2,000లకు వస్తుంది. మీరు ఇలా ఎందుకు 10,000కు 15,000కు సెల్ ఫోన్ కొనాలండి? మందులు, వైద్య పరికరాలు, సోలార్ ప్యానెల్ ఇలా భారతదేశంలో ఎంత ఇబ్బంది పడుతున్నాయనండి. సముద్రం ఆహార మీద లేదా టెక్స్టైల్స్ మీద ఏం చేసిందని తెలంగాణ గవర్నమెంట్? తెలంగాణకు స్పెషల్ గ్రాంట్ కింద 12 సంవత్సరాల ₹1 ఇయ్యలే. వాళ్ళు ఇస్తున్న వాటా ప్రకారం అన్ని రాష్ట్రాలకు ఎట్లా ఇస్తారో అట్లా ఇస్తున్నారు. కానీ నేనేమంటున్నానంటే మీరు గుజరాత్కి ఇస్తున్నారు, బీహార్కి ఇస్తున్నారు, యూపీకి ఇస్తున్నారు, తెలంగాణ మీకు కనబడడం లేదా? నేను అడిగేది ఏంటంటే ఇలా చెప్పులు వేసుకోవాలంటే మిడిల్ క్లాస్ వాడు, ఇలా షూస్ వేసుకోవాలంటే, దుస్తువులు వేసుకోవాలంటే, లెదర్ బ్యాగులు పట్టుకోవాలంటే గరీబోడు వీటికి దూరంగా బతుకున్నాడు. ఏదో అట్లా భారతదేశంలో బతుకుతున్నాడు తప్ప ఇలా మీరు ట్రంప్కు భయపడి, చైనా వనికి భయపడి మీ బడ్జెట్ పెట్టేది ఎట్లుందంటే, ఇలా శేఖర్జీ గారు పెద్ద అనుభవజ్ఞుడు, వాస్తవాలు చెప్పాలి. స్పెషల్గా జాతీయ హోదా ఇచ్చిన ప్రాజెక్టు తెలంగాణలో ఏమన్నా ఉందా? మీరు కేవీలు ఏమన్నా ఇచ్చిర్రా? మెడికల్ కాలేజీలు ఏమన్నా ఇచ్చిర్రా? ఏమన్నా కేంద్రంలో MD-MS కొత్త సీట్లు ఇచ్చిర్రా? తెలంగాణకు ఏమి ఇచ్చినాయి చెప్పకండి, మీరు కొత్తవి చెప్పండి. ఇవ్వాల్సిన ఎట్లా తెలంగాణకు రావాల్సినవి వస్తాయి. మీరు కరెంటు గురించి చెప్తున్నారు. కరెంటు 2013-14 అప్పుడు ఎంత డెఫిసిట్లో ఉంటే కేంద్ర ప్రభుత్వంతో, పవర్ గ్రిడ్తో, ఛత్తీస్గఢ్తో మాట్లాడుకొని బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో మంచిగా ఉండే 2004, 2014, 15, 16 మీరు ఎప్పుడైతే కేంద్రం నుంచి మోడీ గారు రాష్ట్రానికి వచ్చి లుకలు పెట్టి మనల్ని ఇబ్బంది పెట్టడం మేము అప్పుడు వ్యతిరేకించినాం. మీరు భారతదేశంలో తెలంగాణ ఉన్నదా లేదా నాకు అనుమానం కలుగుతుంది. ఎందుకంటే మీరు ఎన్ని స్పెషల్ గ్రాంట్లు ఇచ్చారు అమరావతికి, స్టీల్ ప్లాంట్కు, పోలవరానికి? అంటే తెలంగాణ కనపడడం లేదా? ఆల్రెడీ ఇవ్వాల్సినవి మీరు ఇస్తున్నారు, కొత్త ఏమి ఇచ్చిర్రు? రేషన్ కార్డులకు బియ్యం ఇవ్వద్దు అనేది బీఆర్ఎస్ పార్టీ వాదన కాదు. రేషన్ కార్డు లేని బియ్యం తీసుకొని జనరేషన్ ఉత్పత్తి చేయాలి. ఇలా చైనా ఎంత ఫాస్ట్ ఉంది, అమెరికా ఎంత ఫాస్ట్ ఉందో మిమ్మల్ని గెలిపించినందుకు ఆ స్థాయిలో వెళ్ళాలంటున్నా.
మనం వెనకపోతున్నాం ఇంకా. నేను ఏమంటున్నానంటే ఇవాళ 91 రూపాయి వాల్యూ 92 రూపాయింది. మనం ఎప్పుడు అందుకోవాలి? ఇవాళ మీరు వ్యవసాయం మీద ఎంతమంది 5 రాష్ట్రాల్లో కిసాన్ క్రెడిట్ కార్డులు ఇస్తామని మీ మేనిఫెస్టోలో పెట్టారు, ఒక్కటి ఇయ్యలే. ఇవాళ వ్యవసాయం దాని అనుబంధ రంగాల మీద 1,50,000 కోట్లు ఇస్తామని చెప్పారు. మీరు ఇచ్చిన 11,000 కోట్లు. మీరు గ్రామీణ అభివృద్ధి మౌలిక సదుపాయాల కోసం 2,60,000 కోట్లు ఇస్తే ఏమి ఇయ్యలే. సీఎం ఆవాస్ యోజన కింద గ్రామాలకు పట్టణాలకు ఇండ్లు ఇస్తానంటే మీరు ఇస్తున్నది 2,75,000. 2,75,000 మీరు 6 లక్షలకు పెంచాలి భారతదేశంలో. అప్పుడు ఇల్లు కట్టుకోగలుగుతాడు. ఒక గరీబుడు 2,75,000 ఇల్లు కట్టుకోగలుగుతారా? సిమెంట్కు స్టీల్కు ఎంత రేటు పెరిగిందో కేంద్ర ప్రభుత్వం తెలియదా? అవి పెంచాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఇవాళ చాలా ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో 3 కోట్ల ఇల్లు నిర్మిస్తామని చెప్పారు. మీరు మొత్తం భారతదేశంలో 29 రాష్ట్రాల ఎన్ని ఇల్లు కట్టించారు? నేను అర్బన్ హౌసింగ్ కోసం మీరు 2,20,000 కోట్లు పెట్టి మేము ఇల్లు కడతామని చెప్పారు. ఏం కట్టారు మీరు? నేను ఏమంటున్నానంటే మేము పార్టీలో మాట్లాడలేదు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పక్కన పెట్టండి. నేను అడిగిన వాటికి క్షుణ్ణంగా కరెక్టా కాదా, ఒక్క తప్పుందా అబద్ధం ఉందా అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభిప్రాయాలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాభిప్రాయాలు, ఇక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీ అభిప్రాయాలు కేంద్ర ప్రభుత్వం తీసుకొని వాళ్ళు అడుగుతున్నారు కదా, మనం ఇవ్వాల్సిన బాధ్యత ఉందని ఇవ్వాలి. కానీ మేము పెద్ద హైవే రోడ్లు వేసినాం, రేషన్ కార్డులకు 6 కిలోల బియ్యం ఇస్తాను, మేము అది ఇచ్చినాం అంటే ఎక్కడ? ఇప్పుడు ఎయిమ్స్ పెట్టాల్సిన బాధ్యత కేంద్ర ఇలా కొత్త జనరేషన్ డెవలప్ చేసి బీదరికాన్ని నిర్మూలించాలి కదా. దానికోసం కదా మీరు వచ్చింది. మీరు స్పెషల్ ఏమి ఇచ్చారు? తెలంగాణకు మేము 14 జిల్లాలో ఇన్ని కేవీలు ఇచ్చినాం, తెలంగాణకు ఇన్ని జిల్లాలో మెడికల్ కాలేజీలు ఇచ్చినాం, తెలంగాణకు ఇన్ని జిల్లాలో ఇది చేసినాం, అది చెప్పండి. కానీ ఇచ్చేనే చెప్పకండి. కొత్త తరంలో మీరు ఇవాళ భారతదేశంలో 7.9% హరితహారం మీద అడవులు అభివృద్ధి చేసినాం. మీరు 10 సంవత్సరాలు మనకేమైనా ఇచ్చిరా? ఏమి ఇయ్యలేదు. ఇలా తెలంగాణలో 3,000 MBBS సీట్ ఉంటే మేము 10,000కు పెంచుకున్నాం. మీరేమైనా ఇచ్చిరా? మేము తిరిగి మేనేజ్మెంట్లు కాలేజీలు తిరిగి అప్పుడు పర్మిషన్లు ఇస్తారు. ఒక్క నవోదయ స్కూల్ ఇచ్చిరా? ఎందుకు ఇవ్వట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఇలా భారతదేశంలో 40 కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారు. మీరు సంవత్సరం ఫస్ట్ 2019 మేనిఫెస్టోలో 2 కోట్ల ఉద్యోగాలను మేము మేనిఫెస్టోలో ఎంతమందికి ఇచ్చిర్రు? ఏమైనా ఎస్ఎఫ్ ఇప్పుడు ఉన్న ఆర్మీ ఉద్యోగాలు కూడా మీరు 5 years తీసుకొచ్చారు. వెంకటేశ్వర్లు గారు, మీరు అడిగిన వాటికి సమాధానం తీసుకుందాం ఒకసారి. శేఖర్జీ గారు, ఇప్పుడు వెంకటేశ్వర్లు గారు చెప్తున్నటువంటిది ఇచ్చిన వాటి కాదు, కేవలం మనం కోరుతున్న వాటికి విభజనప్పుడు ఇచ్చినటువంటి హామీల ప్రకారం ఇచ్చినవి కాకుండా కొత్తగా ఏం కేటాయిస్తున్నారనేది. ఇదే అంశం ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వస్తుంది. పోలవరం జాతీయ హోదా అన్నారు, ఇంతవరకు అవ్వలేదు. అమరావతికి గత బడ్జెట్లో కేవలం 15,000 కోట్లు కేటాయించడం తప్ప దానికి ప్రత్యేకమైనటువంటి ఇవ్వలేదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి దాని మీద ఇప్పటివరకు కూడా స్పష్టత రాలేదు. ఇక్కడ తెలంగాణ అయినా అటు ఆంధ్రప్రదేశ్ అయినా రెండు వైపులా కూడా దీనికి సంబంధించినటువంటి అంశాలు ప్రస్తావనకు వస్తూనే ఉన్నాయి. ఇలాంటి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇప్పుడు బడ్జెట్లో వీటికి ప్రాధాన్యతలు ఏవైనా పెరిగేటువంటి అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు బడ్జెట్ ఏ దేశంలో ఎప్పుడు బడ్జెట్ అయినా ప్రతి రాష్ట్రం సంబంధించినటువంటి టీం వెళ్ళి ప్లానింగ్ కమిషన్ వాళ్ళతో, నీతి ఆయోగ్తో కూర్చుంటారు. వీళ్ళ ప్రియారిటీస్ వీళ్ళు చెప్తారు. మొత్తం దేశవ్యాప్తంగా కూడా సమగ్రాభివృద్ధి కోసం జరిగే యోజనలు అనేది కేంద్ర ప్రభుత్వం గురించి రెండింటిని బ్యాలెన్సే చేసుకుంటారు. ఇక్కడ నుంచి పోతాయి, అక్కడి నుంచి కూడా వస్తాయి. ఇప్పుడు ఈ 2014 నుంచి ఇప్పటికీ ఒక చార్ట్ మనం తీయాలి. ఒక 100 విషయాలు తీసి 2014 ఏముండే ఇప్పుడు ఏముందని చెప్పి తెలంగాణలో ఒక 100 పాయింట్లు తీసి ఆంధ్రప్రదేశ్లో ఒక 100 పాయింట్లు తీస్తే మీకు టైం కనుక ఉంటే నేను ఒక్కొక్క విషయం మనం చెప్పగలుగుతాం. ఇప్పుడు దాదాపు 40 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. 2014లో ఎన్ని మెడికల్ కాలేజీలు ఉండేనండి? ఏదో అనగానే సరిపోదండి. మెడికల్ కాలేజ్ హైయెస్ట్ మెడికల్ సీట్లు పెంచి మనం కేటాయించిన వాటి గురించి చెప్పడం లేదు. అంటే ఈ బడ్జెట్ ప్రాధాన్యతలు ఏమైనా పెరిగే అవకాశం ఉందా? ఒకటి అంటే గతం మనం గమనించినట్లయితే ఏ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయో వాటికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత మిగతా రాష్ట్రాలకి కనిపించదు. ఒకటి. రెండోది, ఉత్తరాదికి ఉన్నటువంటి ప్రాధాన్యత దక్షిణాది రాష్ట్రాలకి తక్కువగా ఉంటుంది అనేది చాలా కాలంగా బీజేపీ మీద ఉన్నటువంటి విమర్శ. బీజేపీ కాదు, అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద కూడా ఈ విమర్శ ఉంది. దక్షిణాది రాష్ట్రాలే అభివృద్ధి పథంలో ఎక్కువ ఉన్నాయి. చాలా మందికి అర్థం కాలేదంటే మీరు తమిళనాడు తీసుకోండి, కర్ణాటక తీసుకోండి, తెలంగాణ తీసుకోండి, ఏపీ తీసుకోండి, దే ఆర్ ఫార్ బెటర్ దాన్ నార్త్ ఇండియా. ఎవరు చెప్పారు ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాలు వెనుకబడి ఉన్నాయని? చాలా తప్పు సంకేతం. ఇప్పుడు బీహార్లో ఇప్పుడు 80 జిల్లాలు ఉన్నాయి, ఒక 400 మంది ఎమ్మెల్యేలు. అక్కడ జనసంఖ్య ఎంత? యూపీ. మన దగ్గర ఎంత? దాన్ని బట్టే కేటాయింపులు ఉంటాయి. ఇప్పుడు జస్ట్ క్యాజువల్గా అట్లా మాట్లాడొద్దు. ఇప్పుడు డెవలప్మెంట్ విషయంలో ఇప్పుడు హైదరాబాద్లో డిఫెన్స్ సెక్టారు,
లేకుంటే సాఫ్ట్వేర్ సెక్టారు, వీటన్నిటిలో కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి వాతావరణం రీజన్ కాదా? ఈరోజు టాటా వచ్చినా, విదేశీ సంబంధించిన అనేక కంపెనీలు వచ్చినా, మేక్ ఇన్ ఇండియా సంబంధించిన ఎన్విరాన్మెంట్ కేంద్ర ప్రభుత్వం ఏదైతే చేస్తుందో అదే అన్ని రాష్ట్రాల్లో ఆ రాష్ట్ర ప్రభుత్వాల యాక్టివ్నెస్ని బట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్తో చొరవ పట్టు కేంద్ర ప్రభుత్వం వాతావరణం క్రియేట్ చేస్తుంది. ఏదో ఒక రాష్ట్రంలో వాళ్ళు క్రియేట్ చేసిన మాత్రం ఏదో ఒక రాష్ట్రం రావాలి. ఎవరు చొరవ తీసుకుంటే వాళ్ళ దగ్గరకు వస్తాయి. మన దగ్గర చంద్రబాబు నాయుడు టైం నుంచి కొద్దిగా వచ్చింది. ఇప్పుడు అన్ని రాష్ట్రాలు ప్రియారిటీ ఇచ్చినాయి కాబట్టి సాఫ్ట్వేర్ అనేది డామినేట్స్ ఉంది. ఇప్పుడు మనము దాదాపు 150 దేశాలకు పైన హైదరాబాద్ నుంచి తయారైన మెడిసిన్స్ పోతున్నాయి. ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంట్ ఏదైతే కేంద్ర ప్రభుత్వాలు క్రియేట్ చేసినాయి, రాష్ట్రంలో కూడా ఫార్మా డెవలప్ అయింది కాబట్టి ఈరోజు ఆ తెలంగాణ దేశంలో నెంబర్ 1 ఉంది. అది ఇంకా పికప్ అవుతున్నది. అట్లా ఇప్పుడు హైదరాబాదే తీసుకుంటే ఒక 10 రంగాలు ఉంటాయి. దేశం అన్ని రాష్ట్రాల కంటే కూడా మనం ముందున్న సంబంధించినటువంటి రంగాలు కనీసం ఒక 10 ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఇక్కడ ఎన్ఎండిసి హెడ్ క్వార్టర్ ఇక్కడే ఉంది. ఆ తర్వాత ఫిషరీస్ హెడ్ క్వార్టర్ ఇక్కడే ఉంది. మనం ఉపయోగించుకోవాలి కదా, పోవాలి కదా. ఎమ్మెల్యేలు పోవాలా, ఎంపీలు పోవాలా, ప్రభుత్వం పోవాలా, ఎన్డిఎఫ్సి ఆఫీస్లో కూర్చోవాలా, ఎన్ఎండి ఆఫీస్లో కూర్చోవాలా, ఎట్లా ఉపయోగించుకోవాలా చేయాలా. ఇప్పుడు కాస్తో కూస్తో మనం ఇస్తే కరప్షన్తో ఖతం చేస్తున్నప్పుడు సింగరేణి కేంద్ర ప్రభుత్వం 49% ఉంది. ఆయన రాష్ట్ర ప్రభుత్వం 51 కాబట్టి ఫ్రీడమ్ ఇస్తాం. మొత్తం కుంభకోణాలు మయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, కేసీఆర్ ప్రభుత్వం కానీ. వాటిని ఇచ్చిన దాన్ని నిజాయితీగా మనం రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలా. ఈరోజు ఒక ట్రాన్స్పరెన్సీగా పన్నుల విధానం చేపట్టాలి కాబట్టి మనము ఈ లాస్ట్ 25-26 ఫైనాన్షియల్ ఇయర్లోనే దాదాపు 18 లక్షల కోట్ల రెవెన్యూ కలెక్షన్ అయింది మనకు జిఎస్టీ. మరి ఇక్కడ నువ్వు గవర్నమెంట్ రావాల్సిన రెవెన్యూని మొత్తం తినేసి నాయకులు లేకుంటే కాంట్రాక్టర్లు బిజినెస్ పర్సన్ తినేసి గవర్నమెంట్కు రెవెన్యూ తక్కువ వచ్చేటట్టుగా చేసుకుంటే కేసీఆర్ ప్రభుత్వంను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవన్నీ తగ్గించుకుంటే మనకు కూడా డబ్బులు వస్తాయి. కేంద్ర ప్రభుత్వానికి లక్షల కోట్లు ఎట్లయితే ప్రతి విషయంలో ఖర్చు పెడుతుందో రాష్ట్ర ప్రభుత్వంలో డబ్బులు లేని పరిస్థితి ఎందుకు వస్తుంది? తెలంగాణ ప్రభుత్వము ప్లస్లో ఉండే నిలువు ఉన్నటువంటి రాష్ట్రము 7 లక్షల కోట్ల అప్పుకు వచ్చింది. దీనికి బాధ్యులు ఎవరు? కేసీఆర్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాదా అండి? కాబట్టి పారదర్శకత ఉంది, అవినీతి లేకుండా హైయెస్ట్ రెవెన్యూ కలెక్ట్ ప్రభుత్వం హైయెస్ట్ డబ్బును ప్రజలకు ఖర్చు పెట్టేటట్టుగా సిస్టమ్స్ కనుక రాష్ట్ర ప్రభుత్వాలు వస్తే ఆటోమేటిక్గా అభివృద్ధి అనేది సరిగ్గా వస్తుంది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మనం గమనించినట్లయితే మొదటగా పెట్టినటువంటి బడ్జెట్లకి గత బడ్జెట్కి చాలా వేరియేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే మధ్యతరగతి కొంత ప్రాధాన్యత కనిపించింది గత బడ్జెట్లో. ఇప్పుడు ఈ బడ్జెట్లో ఏమైనా ప్రాధాన్యతలు మారేటువంటి అవకాశం ఉందా, లేదా ఇంకా మధ్యతరగతి లేకపోతే దిగువ మధ్యతరగతికి అవకాశం కల్పించేటువంటి వాళ్ళ సంక్షేమం కోసం ఏమైనా చేపట్టేటువంటి అవకాశం? ఇప్పుడు నరేంద్ర మోడీ గారి 2014 సంబంధించిన ఎర్రకోట ఉపన్యాసాన్ని నేను విన్నా. ఆ రోజు నేను యూత్ అఫేర్స్ మినిస్టర్ వైస్ చైర్మన్ ఉన్నా. ఆ రోజు మొట్టమొదట ఆయన టాయిలెట్స్ గురించి మాట్లాడిండు, స్వచ్ఛ భారత్ గురించి మాట్లాడి. నేను ఏమంటానంటే ఆయన టాయిలెట్స్ నుంచి స్వచ్ఛ భారత్ నుంచి దగ్గర తీస్తే ప్రతి ఇంటికి ఒక గ్యాస్ కొంచెం పొగ పెడితే, లేకుంటే మనం స్వంతంగా యుద్ధ విమానాలను తయారు చేసుకోవాలా, హైయెస్ట్ ఎక్స్పోర్ట్ మనం చేయాలన్న వరకు ప్రతి చిన్న విషయం నుంచి వెంకటేశ్వర గారు చెప్పినట్టుగా ఆయన వ్యక్తి గురించి, కుటుంబం గురించి ఆలోచించిండు, గ్రామం గురించి ఆలోచించిండు, పట్టణాలు నగరాల గురించి ఆలోచించిండు. ప్రపంచం మొత్తాన్ని మనం రాజ్యం వెళ్ళాలా 2047 కల్లా మనం అగ్రరాజ్యంగా మారాలనే ఒక కల్పనను కూడా అందరి ముందు ఉంచిండు. అందరి ముందంటే ప్రజల ముందు ఉంచిండు, అన్ని ప్రభుత్వాల ముందు. ఏ పార్టీ అధికారం ఉందనేది ఇంపార్టెంట్ కాదు, అందరి ముందు ఉంచిండు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకొని దాన్ని ప్రియారిటీ తీసుకోవాలా. అతనే ఇప్పుడు 1, 2, 3, 4 నాకు ఇగో ఈ 10 ప్రియారిటీస్ కావాలని చెప్పి ప్రతి రాష్ట్ర ప్రభుత్వం పోయి అక్కడ చెప్తుంది. అక్కడ బడ్జెట్ను బట్టి ప్రియారిటీలలో ఏ రాష్ట్రానికి ఎత్తియాలనేది వస్తుంది. ఇప్పుడు ఇరిగేషన్ సంబంధించిన విషయం ఉంది. ఇరిగేషన్ దగ్గర మన దగ్గర డబ్బులు లేకనా మొత్తం కరప్షన్ చేసి లూటీ చేసి కేసీఆర్ ప్రభుత్వం తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళ ప్రియారిటీస్ ఇప్పుడు కమిషన్లే అంతే తప్ప వాళ్ళకు డెవలప్మెంట్ కంటే కూడా ప్రియారిటీస్ ఎక్కువ ఉన్నాయి. అప్పు చేసి పప్పు కూడుకున్నట్టు అని చెప్పి ఎవరైతే వ్యవహారాలు చేస్తున్నారో ఇది అండర్ డెవలప్మెంట్కు ముఖ్యమైన కారణం. ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంతా కుప్పగొలిపోయింది. లక్షలాది మంది రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళంతా కూరగాయలు అమ్ముకొని లేకుంటే ట్యాక్సీ డ్రైవర్లుగా మారిళ్ళు రియల్ ఎస్టేట్ సంబంధించిన బ్రోకర్లంతా హైదరాబాదే. దీనికి కారణం ఎవరండి? పక్కా రేవంత్ రెడ్డి ప్రభుత్వమే. ఇదంతా మనం ఇవన్నీ కనుక ఈ దరిద్రం మారితే, ఈ కల్చర్ మారితే
ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళు కూడా వాళ్ళంతటా వాళ్ళే చేసుకుంటారు. నువ్వు ప్రభుత్వాలు ఒక్క నిమిషం శేఖర్ గారు, ప్రజలకు వెంకటేశ్వర పెద్ద గారు. చేయకుండా ఈ చర్చ కొనసాగించే ముందు ఈ అంశం మీద మనతో మాట్లాడడానికి మా ప్రతినిధి హరీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి, ప్రస్తుతం బడ్జెట్కి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంది? ఈసారి బడ్జెట్ ప్రాధాన్యతలు ఎలా ఉండబోతున్నాయి? రైట్, మనం చూసుకున్నట్లయితే నేడు కేంద్రం 2026-27 ఏడాదికి సంబంధించినటువంటి బడ్జెట్ అయితే ప్రవేశపెట్టనుంది. అయితే ఈ బడ్జెట్ 9వసారి ప్రవేశపెట్టబోతున్నారు. అయితే మొదటిగా ఆదివారం ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టనుండడం విశేషంగా చెప్పుకోవచ్చు. అయితే ఎకనామిక్స్ టైమ్స్ ప్రకారం 2025-26లో ప్రభుత్వ ఆదాయాలపై కూడా కొన్ని ఒత్తిళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ద్రవ్యోల్బణం తక్కువగా ఉంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ప్రపంచ అనిశ్చితి కారణంగా జీతాల పెరుగుదల నెమ్మదించడం, పట్టణాల్లో ఖర్చులు తగ్గడం, జీఎస్టీ రేట్ల సర్దుబాటు, అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు పడిపోవటం, ఇవన్నీ పనుల వసూలపై కూడా ప్రభావం చూపాయని చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో కార్పొరేట్ ట్యాక్స్, అదనపు పన్ను, జీఎస్టీ కానివ్వండి, లేకపోతే కస్టమ్స్ డ్యూటీల వసూళ్లు బడ్జెట్ అంచనాలు సుమారు 1.9 లక్షల కోట్లు కూడా అయినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా కొంతమేరట ఊరట లభించిందని కూడా చెప్పుకోవచ్చు. వీటన్నిటి మీద పొగాకు ఉత్పత్తులపై పన్నుల్లో మార్పులు, పాన్ మసాలా వంటి ఆరోగ్య, జాతీయ భద్రతా సెన్లు, అలాగే ఎక్సైజ్ డ్యూటీ పెంపు వల్ల ఫిబ్రవరి-మార్చి నెలలో సుమారు 0.1 లక్షల కోట్ల అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే పన్నేతర ఆదాయాల విషయానికి వస్తే పరిస్థితి కొంచెం మెరుగ్గానే ఉందని చెప్పుకోవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ప్రభుత్వ రంగ స్థలాల నుంచి వచ్చే డివిడెంట్లు ఎక్కువగా ఉండటంతో మొత్తం పన్నేతర ఆదాయం 6.302 లక్షల కోట్లకు చేరుకుందని అంచనా వేయవచ్చు. ఈ మొత్తం మీద చూసుకున్నట్లయితే గత అనుభవాల ఆధారంగా చూస్తే ఏడాది చివరి రెవెన్యూ ఖర్చు బడ్జెట్ అంచనాల్లో 98%, కాంసెన్స్ 99% వరకు చేరుతుందని అంచనా. మొత్తం ప్రభుత్వ ఖర్చు 49 లక్షల కోట్లుగా ఉందని అంచనా వేసుకోవచ్చు. మొత్తం మీద చూసుకుంటే 2025-26 ఆర్థిక లోటు సుమారు 15.4 లక్షల కోట్లుగా మాత్రమే ఉందని చెప్పుకోవచ్చు. అప్పు జీడీపీ నిష్పత్తి దాదాపు 50%గా ఉంటుంది. ఈ విధంగా మరి ఈ సంవత్సరం బడ్జెట్ 2026-27కి బడ్జెట్ ప్రవేశపెట్టుండడం ఆదివారం ప్రవేశపెట్టుండడం విశేషంగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ హరీష్. వెంకటేశ్వర్లు గారు, ఇప్పుడు శేఖర్జీ గారు చెప్పారు, ఓకే, మీరు చెప్తున్నటువంటి అంశం కేవలం అంటే జాతీయ స్థాయిలో ప్రజల్లో అభివృద్ధి రావాలి అంటే ఆ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి చర్యలకు సంబంధించి మీరు చెప్తూ వచ్చారు. సో శేఖర్జీ గారు కూడా చెప్తూ వస్తున్నారు, ప్రస్తుతం జీడీపీకి సంబంధించిన అంశాలు కావచ్చు, లేకపోతే ఆదాయానికి సంబంధించినవి లేదా కేటాయింపులకు సంబంధించినటువంటివి, ఇప్పుడు డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కేవలం ఈ అవినీతి కారణంగా జరుగుతున్నటువంటి నష్టాలు చాలా ఎక్కువ ఉన్నాయనేది ఆయన చేస్తున్నటువంటి ఆరోపణ. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం కేటాయింపులు అయితే చేస్తున్నప్పటికీ వాటి సద్వినియోగం సవ్యంగా లేదు అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. సో మీరేమంటారు దీనికి? ఇప్పుడు శేఖర్జీ సార్కు నేను చిన్నోని, సారు అనుభవం గల వ్యక్తి. ఇలా సౌత్ ఇండియాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు అభివృద్ధి పథంలో ఉన్నాయని చెప్తున్నారు. లాస్ట్ 8 ఇయర్స్ బడ్జెట్లో తీసుకుంటే కేటాయింపులు కేంద్ర ప్రభుత్వం చాలా తక్కువ పెట్టింది. ఇక్కడ ప్రాంతీయ పార్టీల హవా ఉంటుంది కాబట్టి రాష్ట్ర బడ్జెట్లతోనే ఇలా డెవలప్మెంట్ జరిగింది అనేది నా అభిప్రాయం. ఇంకొక అభిప్రాయం ఏంటంటే, ఇలా ఇప్పుడు లాస్ట్ టైం 24-25లో 48,28,000 కోట్ల బడ్జెట్ పెట్టారు. ఈసారి ఐ థింక్ 51 lakhs ఆర్ 50 lakhs బడ్జెట్తో వస్తున్నారు. మీరు 100 కోట్ల బీద ప్రజల యొక్క అంశాలు పరిగణలో తీసుకుంటున్నారా? ఇలా మీరు 20 లక్షల కోట్ల అప్పులు బ్యాంకులో రుణాలు మాఫీ చేశారు అదానికి, అంబానీ లాంటి 35 మంది వ్యక్తులకు. ఇలా 2023-24లో 4 లక్షల కోట్ల డివిడెండ్ వచ్చింది ఆర్బీఐకి వెళ్ళి. ఇలా 24-25లో 3,80,000 కోట్ల డివిడెండ్ వచ్చింది ఆర్బీఐకి. ఆ 8 లక్షల కోట్ల డివిడెండ్ను మీరు రాష్ట్ర ప్రభుత్వాలకు ఏమైనా పంచిర్రా? మీరు పంచలేదు, దాంట్లో వైఫల్యం చెందిరు. ఇంకొకటి ఏంటంటే, ఇలా ప్రాంతీయ పార్టీలు ఏ రాష్ట్రంలోనైనా ఇరిగేషన్ మీద ఎక్కడైనా ప్రాజెక్టులు కట్టుకుంటే అక్కడ కరప్షన్ జరుగుతున్నది అనేది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఆడుతున్న నాటకం. అట్లాంటప్పుడు మీ రాష్ట్రాలకు చేస్తున్నటువంటి హక్కులు తప్పు చేసినప్పుడు మీ అడ్మినిస్ట్రేషన్, మీ ఈడీ కానీ, మీ ఐడి కానీ, మీ సిబిఐ కానీ వైఫల్యం చెందినట్టే కదా. ఎక్కడైతే కరప్షన్ స్టార్ట్ అయిందో, ఎప్పుడు 20 ఏళ్ల కింద స్టార్ట్ అయిందా, ఇప్పుడు స్టార్ట్ అయిందా, ఎప్పుడు స్టార్ట్ అయిందో దాన్ని అరికట్టకపోవడానికి కారణం కేంద్ర ప్రభుత్వమే. కేంద్ర ప్రభుత్వం అంటే ఎవరు పరిపాలించారు? 12 ఏళ్ళ నుంచి మోడీ గారు పరిపాలించిండు. మోడీ గారిదే తప్పు. ఏ పార్టీ వాళ్ళు తప్పు చేసినా క్షణాన్ని అవసరం లేకుండా ఇమ్మీడియట్ ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకొని దాని మీద చర్య తీసుకోవాలి. వాళ్ళు నిరాధారమైన ఆరోపణ చేస్తున్నా, వాస్తవం అనేది ప్రజలకు తెలియకుండా వట్టిగానే కరప్షన్ చేసిరు ప్రాజెక్టుల మీద. అంటే ఒక ప్రాజెక్టు డిజైన్ చేస్తే ఎంత ఎలిగేషను, ఎంత ఎలికేషను, ఎంత కష్టం ఉంటుందో అది చూడాలి. ఇలా మేము ఏమంటున్నాం అంటే, వెంకటేశ్వర్లు గారు ఫైనల్ కంక్లూడ్ చేయండి, టైం అయిపోతుంది. ఒకసారి కంక్లూజన్ చెప్పండి. 9.5 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వము
తెలంగాణకు మొండి చేయి చూపింది. ఎక్కడ కరప్షన్ జరిగినా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. మీ దగ్గరనే ఐడీలు ఈడీలు అన్ని ఉన్నాయి కదా, ఎందుకు ఉట్టి మాటలు అంటున్నారు? ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు? ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఏమన్నా కరప్షన్ జరిగితే డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చెప్పింది? ఆ డ్యామ్ రిపేర్ చేయమని చెప్పింది. అంటే పోలవరం డ్యామ్ కూలిపోతేనేమో అక్కడికి డ్యామ్ సేఫ్టీ అథారిటీ పోదు, ఇక్కడ కాళేశ్వరం డ్యామ్ కూలిపోతే మట్టికి ఇక్కడికి వస్తుంది. అంటే ఇది క్షుణ్ణంగా పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వాల మీద కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించట్లేదు. కక్షపూరితమైనటువంటి కుట్రపూరితమైనటువంటి ఓకే వెంకటేశ్వర గారు, శేఖర్జీ గారు, వెంకటేశ్వర్లు గారు చేసినటువంటి దాని మీద కంక్లూడ్ చేయండి, టైం అయిపోతుంది, బడ్జెట్ టైం. ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి కోసము ప్రియారిటీస్ ఏముండాలా అనేది చర్చలో ముఖ్యంగా తెలంగాణ వ్యవసాయాధారిత రాష్ట్రము, దాంట్లో నీళ్లు, ఆ తర్వాత గ్రామీణాభివృద్ధి, రైతులకు సంబంధించిన డెవలప్మెంట్. దీంట్లో ఒక స్పష్టమైన యోజన రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాలా, కేంద్ర ప్రభుత్వానికి ఉంది. దీని విషయంలో స్పష్టంగా మనం తయారు చేసుకొని వస్తే దాంట్లో కేంద్ర ప్రభుత్వంతో డిస్కస్ చేయడంలో మనకి ఇబ్బంది లేదు. కేఆర్ఎంబి జిఆర్ఎంబి 12 సంవత్సరాలుగా పెండింగ్ పెట్టారు. నీటి వాటాల కేటాయింపులో ముద్ర నిద్రపోతుంది బీజేపీ ప్రభుత్వం. ఇప్పుడు మనం కొట్లాడుకుంటే వాళ్ళు చేసుడు కాదండి. ఇప్పుడు మనం ప్రపోజల్స్ మీద 2 రాష్ట్రాలు కూడా కేంద్ర ప్రభుత్వం కూర్చుంటే కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు ఇంటర్ ఎక్కువ పద్ధతి. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వలేదు. 2 రాష్ట్రాలు కూడా కూర్చోవాలి, వాళ్ళు కూడా ప్రిపోజల్ తయారు చేయాలి. కేంద్ర ప్రభుత్వం అంటే 12 ఏళ్ళు వేస్ట్ అయిపోయింది కదా, ఒక జనరేషన్ కూర్చోవాలి. మనం తీసుకునే ప్రియారిటీస్ బట్టి ఉంటుంది. రీజనల్ ఇగ్నోర్ అడిగాను, మీరు అన్నారు కదా. ఓకే థ్యాంక్ యూ డిస్కషన్లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ శేఖర్జీ గారు, థ్యాంక్ యూ వెంకటేశ్వర్లు గారు. అలాగే మధ్యలో మనకి సహకరించి మాట్లాడినటువంటి రామచంద్ర గౌడ్ గారికి కూడా ధన్యవాదాలు. ఈ డిస్కషన్ ఇంతటితో ముగిస్తున్నాము.